చాలామంది యువకులు 20-25 ఏళ్ల వయసు వాళ్ళు వరబీజాల్లో నొప్పి అని మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎంతకాలంగా అంటే చాలా కాలంగా ఉందని అంటూ ఉంటారు. ఎగ్జామిన్ చేసినప్పుడు వరబీజాల్లో మాకు ఎలాంటి ప్రాబ్లం కనపడదు. దాని సైజు కానీ షేప్ కానీ అక్కడ ఏమైనా ఇతరత్ర గడ్డలు కానీ మాకేం కనపడవు. అడిగితే ఎప్పుడో తెలియకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదో అదిరినట్టుగా, ఎవరో చిన్న పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు వాడు కాలు తన్నినట్టుగా అలా చిన్న చిన్న హిస్టరీ చెప్తుంటారు. బట్ దానివల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందా అంటే లేదు. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? క్రానిక్ ఆర్కియాలజియా అంటే దీర్ఘకాలికంగా వరబీజాల్లో నొప్పి అనేది ఒక సమస్య. అది ప్రాణాంతకం కాదు, కానీ పేషెంట్ ఎప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏదో కొద్దిగా నొప్పి వచ్చిపోవడం అలా ఉంటుంది. సో దానికి ఒక రకమైన సమస్య వచ్చేసి వ్యారికోసిల్ అంటే వరబీజాల్లో నరాలు ఉబ్బిపోయి దానివల్ల కొద్దిగా నరాల ద్వారా వేడి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల వచ్చే నొప్పి. అది కాకుండా ఫైలేరియల్ ఇన్ఫెక్షన్. ఇలా కాకుండా వాళ్ళకి ఏమైనా యూరినరీ సమస్యలున్నా, యూరిన్ ఫ్లో సరిగ్గా లేకపోయినా, యూరిన్లో ఇన్ఫెక్షన్ కూడా వాళ్ళకి ఇలాంటి బీజాల నొప్పులు అవి వస్తుంటాయి. సో ఇలా నొప్పి కనుక దీర్ఘకాలికంగా తగ్గకపోతే ఒక టెస్టిస్ స్కాన్ అంటే స్క్రోటల్ డాప్లర్ చేయించుకొని ఆ తర్వాత పేషెంట్ మందులు రాస్తే చాలామంది నయమైపోతుంటారు.